దేవుని చేత దీవించబడాలి. ఆర్థిక ఇబ్బందులకు, అప్పుల సమస్యలకు, వాటికి వీటికి నువ్వు బాధపడుతూ బతకకూడదు. దేవుని బిడ్డగా నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు డబ్బు గాని, తిండి గాని, పేరు గాని ఏ విషయంలో దేవుడు తక్కువ చేయకుండా నిన్ను బ్లెస్డ్ పీపుల్ గా దేవుడు బ్లెస్ చేస్తాడు. అప్పుడు నువ్వు ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు. అన్న చర్చికి వస్తున్నా కూడా ఇంకా మా కష్టాలు తీరలేదన్నా, ఇంకా మా బాధలు తీరలేదన్నా, ఇంకా అప్పులు దిగడం లేదన్నా, ఇంకా నా భర్తలో మార్పు లేదన్నా అంటే దీనికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో మాకు ఇంకా ఉద్యోగం రాలేదు, పిల్లలు పుట్టలేదు, దీనికి కారణం ఏంటో తెలుసా? నీలోనే మార్పు రావాలి. నీలోనే తప్పు ఉంది, నీలోనే పొరపాటు ఉంది. పండ్లు కాయకుండా ఏదో వేరైన చేదైన వేరు నీలో ఉంది. దాన్ని బయటికి తీస్తే తప్ప నువ్వు ఫలించలేవు. అదేంటో కనుక్కో. దేవునికి అవిధేయమైన కార్యం ఏంటో కనుక్కొని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు ఫలాలిచ్చే చెట్టు వలె ఉంటావు. చర్చికి వచ్చిపోవటం కాదు, ఫలాలిచ్చే చెట్టు వలె ఉంటావు.